నమస్కారం అండి. నా పేరు నల్లపాటి శ్రీనివాస్. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ డివిసి హాస్పిటల్ ఇన్ వడ్లమూడి. ఈ డివిసి హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఏమిటి అని సాధారణంగా అందరూ అడుగుతుంటారు. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్. మన ప్రేగులకి జీర్ణాశయానికి ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, కొంతమందిలో జ్వరము, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ని సాధారణంగా సింపుల్ మెజర్స్ తోటే ట్రీట్ చేయొచ్చు. కామన్గా డీహైడ్రేషన్ లేకుండా ఎక్కువ ద్రవ పదార్థాలు, జ్యూస్లు ఇలాంటివి తీసుకోవడం, ఓఆర్ఎస్ లిక్విడ్ ఎక్కువగా తీసుకోవడం, కొంతమందిలో యాంటీబయాటిక్స్ కూడా అవసరం అవుతుంటాయి. ఇది సాధారణంగా ఎలా వస్తుందంటే కలుషితమైన నీరు, అపరిశుభ్రమైన ఆహారం, బయట ఆహారం అండ్ హోటల్స్ ఇలాంటి చోట్ల తీసుకునే ఆహారం వల్ల సాధారణంగా వస్తుంటుంది. దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఎప్పుడు పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, మంచి నీరు అంటే ప్రాపర్గా ఫిల్టర్డ్ వాటర్ తీసుకోవడం, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం ఇలాంటివి చేయడం ద్వారా చాలా ఇన్ఫెక్షన్స్ని మనం నివారించవచ్చు.